హాయ్ అమ్మలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ స్నాక్స్ అండ్ స్మైల్స్. ఇవాళ నేను చెప్పబోయే రెసిపీ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఎవరికైనా నచ్చే రెసిపీ ఇది. ఏంటంటే పన్నీర్ దోశ. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హోటల్ స్టైల్ పన్నీర్ దోశ ఇంట్లోనే చేసుకోవచ్చండి. రండి చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి 4-5 రెబ్బలు, చింతపండు 2 రెబ్బలండి, దాల్చిన చెక్క 2 ఇంచులు, ఇంకా పన్నీర్. అంతేనండి. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీ పన్నీర్ దోశ అచ్చం బయట దొరికేలాగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ చిన్న బాండీ కానీ మందమైన ప్యాన్ కానీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఈ దినుసులన్నీ వేసేయచ్చండి. అన్నీ ఒకేసారి. దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి, చింతపండు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ. అంటే వీడియోలో ఎండుమిరపకాయ నేను తర్వాత వేసాను, అది పొరపాటున మర్చిపోయాను ఫస్ట్ వేయటం. సో నేను నెక్స్ట్ వేసాను. అది కూడా స్టార్టింగ్ లోనే వేసేసుకోవచ్చండి. అన్నీ వేసేసి ఉప్పు తగినంత చల్లేసి మూత పెట్టేసుకొని చక్కగా మగ్గిచ్చేసుకోండి. ఈలోపు మనం పన్నీర్ని గ్రేట్ చేసుకుందాం. పన్నీర్ గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఇది మగ్గిపోతుందండి. మగ్గిపోయాక చక్కగా మిక్సీ పట్టేసుకొని చట్నీ రెడీ చేసేసుకున్నాం. నెక్స్ట్ చట్నీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పెనం పెట్టేసుకొని చక్కగా ఓ దోశ వేసేసుకుందాం. ఆ దోశ మీద ఈ టమాటా చట్నీ ఒక 2 స్పూన్స్ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని గ్రేట్ చేసుకున్న పన్నీర్ కూడా దాని మీద చల్లేసుకున్నాం. ఇది బటర్ వేస్తే చాలా బాగుంటుందండి. నెయ్యి కానీ బటర్ కానీ. యాక్చువల్గా బటర్ అవైలబుల్ గా ఉంటే హ్యాపీ, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పిల్లలకి చీజ్ కూడా వేస్తే సూపర్ ఉంటుందండి. సూపర్ టేస్ట్ వస్తుంది చీజ్ పన్నీర్ దోశ. అంతేనండి. ఒక పక్కే కాల్చుకుందాం, ఇటు పక్క అక్కర్లేదు. అంటే సింపుల్ గా టేస్టీగా పన్నీర్ దోశ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.